హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నేను మళ్ళీ ముందు వీడియో కొత్త వీడియో పట్టుకుని మళ్ళీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు చెప్పబోయేది కెమిస్ట్రీ ఎలా పాస్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదివితే పాస్ అవుతారు అనేది నేను చెప్తున్నాను. డిప్లొమా ఉంది, డిప్లొమా స్టూడెంట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ప్రజెంట్ కూడా చెప్తాను. అది ఏ టాపిక్స్ చదివితే చాలు అనేది కూడా చెప్తాను. జాగ్రత్తగా వీలైతే మీరు నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం, బాగా గుర్తుంటుంది. కెమిస్ట్రీ పాస్ అవ్వాలంటే మ్యాథ్గా 4 యూనిట్స్ చదివితే చాలు. టోటల్ 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు, మీరు భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మ్యాథ్గా 4 యూనిట్స్ చదివితే చాలు. ఆ 4 యూనిట్స్ ఏమో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీ. ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీలో మ్యాథ్గా 5 టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ చదివితే షార్ట్ ఎస్ఏలు అన్నీ కవర్ అవుతుంది. 5 టాపిక్స్ ప్రిపేర్ అయితే ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ వచ్చేసరికి ప్రజెంట్ నేను చెప్తున్నా రెగ్యులేషన్ C23 రెగ్యులేషన్ చెప్తున్నాను. ఎక్కువ అది ఎనీ బ్రాంచ్ ట్రిపుల్ మెకానికల్, ఈసీఈ, సివిల్, ఎనీ బ్రాంచెస్ నో ప్రాబ్లం. ప్రజెంట్ చెప్తున్న రెగ్యులేషన్ అయితే C23. అది ఒక్క రెగ్యులేషన్ కాదు, C20 కూడా సేమ్ సిలబస్, C16 కూడా సేమ్ సిలబస్ ఉంది. నేను ప్రజెంట్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే C23 అనేది నేను తీసుకున్నాను రెగ్యులేషన్. దీని ప్రకారం ఇందులో ఉన్న సిలబస్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్లో ఉన్న సిలబస్ ఏంటి అంటే బోర్స్ difference between orbit and orbital, covalent bond and ionic bond, next shapes of orbitals, quantum numbers. ఇవి వచ్చేసరికి ఇందులో 5 టాపిక్స్. ఇందులో మీరు ఈ 5 టాపిక్స్ నేర్చుకున్నట్లయితే 7 క్వశ్చన్స్ అని ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఆ 7 క్వశ్చన్స్ ఏవే అడుగుతారో కూడా చెప్తాను. షార్ట్ అండ్ ఎస్ఏస్ కలిపి ఇవి వచ్చేసరికి బోర్స్ అటెంప్ట్ థియరీ ఉంది. బోర్స్ థియరీ దీన్ని ఎలా అడుగుతుందంటే డిఫైన్ బోర్స్ థియరీ అని అడిగితే షార్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ చేస్తారు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ దట్ బోర్స్ అటెంప్ట్ థియరీ అని అడిగితే ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్ అయితే 8 మార్క్స్, 10 మార్క్స్ అయితే 10 మార్క్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్. డిఫైన్ ఆర్బిట్ అని అడిగితే 3 మార్క్స్, డిఫైన్ ఆర్బిటల్ అని అడిగితే 3 మార్క్స్. అండ్ ఇది వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్ ఎస్ఐకి కాదు. నెక్స్ట్ కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్. డిఫరెన్స్ బిట్వీన్ కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్ అడిగితే సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఓన్లీ కోవలెంట్ బాండ్ అడిగితే ఓన్లీ కోవలెంట్ బాండ్ ఉంటుంది, అయానిక్ బాండ్ అడిగితే అయానిక్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ కోవలెంట్ బాండ్ అండ్ అయానిక్ బాండ్ అంటే రెండు ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ కూడా దీనికి అప్లై చేయాల్సిందే. షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్, ఏ షేప్స్ ఆర్బిటల్స్ ఉన్నాయి, SPDF ఏవైతే ఆర్బిటల్స్ ఉన్నాయి ఆర్బిటల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసరికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయి 4 or 5 ఉంటాయి కదా, ఫిజికల్ క్వాంటమ్ నెంబర్ అని, అటామిక్ క్వాంటమ్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వాంటమ్ నెంబర్స్లో ఎగ్జామ్ చేస్తారు. ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి 21 మార్క్స్ అండ్ వెయిటేజ్. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ వచ్చేసరికి 21 మార్క్స్ వెయిటేజ్. ఫర్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెగ్యులేషన్ C23 ఎనీ బ్రాంచెస్ కానీ 21 మార్క్స్ ఉంది. ఈ 5 టాపిక్స్ చదివితే ఫస్ట్ యూనిట్ అనేది కవర్ అవుతుంది. ఈ ఫస్ట్ యూనిట్ ఈ 5 టాపిక్స్ కానీ ఎక్స్ట్రా టాపిక్స్ ఏమీ చదవకూడదు. మ్యాథ్స్ వచ్చే క్వశ్చన్ కూడా 7 మార్క్స్ నేను ఇచ్చే 5 టాపిక్సే చెప్పాను. ఈ 5 టాపిక్స్ వల్ల 7 క్వశ్చన్స్ అనేవి మీరు ఎగ్జామ్ చేయడం కూడా జరుగుతుంది. రెండోది సెకండ్ టాపిక్ మనం యాసిడ్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఈ యాసిడ్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసరికి 1 మార్క్స్ ఇవి కూడా వేయలేదు. సేమ్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఒకేలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి డిఫైన్ యాసిడ్, define base, define solution, define solvent, define solute. యాసిడ్ బేస్ సొల్యూషన్, సాల్వెంట్ సొల్యూట్ ఇవే నేర్చుకున్నట్లయితే ఓన్లీ ఇది దేని పడుతుంది షార్ట్ క్వశ్చన్ పడుతుంది. అయితే డిఫైన్ సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్ అని అడగవచ్చు. డిఫైన్ యాసిడ్ అండ్ బేస్ అండ్ న్యూట్రలైజేషన్ అని అడగవచ్చు. ఇవన్నీ అని వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్కి ఏమేమి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి define pH and explain for mole concept. Explain of mole concept and question ఉంటుంది. mole concept కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. లేకపోతే ఇందులో క్వశ్చన్ అడిగేది వచ్చేసరికి
Gram equivalent and gram molecular weight. That means a nominal weight and normality and a nominal weight. ఈ రెండు ఉంటాయి. డిఫరెంట్ మొలారిటీ అండ్ డిఫరెంట్ నార్మాలిటీ అనే క్వశ్చన్స్ ఉంటాయి. విత్ వీటితో పాటు అవి డిఫైన్ అని అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓన్లీ 3 మార్క్స్, ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి డిఫైన్ మొలారిటీ ఒక ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ నార్మాలిటీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్. మొలారిటీ ఎంత ఏనాలి, నార్మాలిటీ ఎంత ఏనాలి, విత్ దాని మీద ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అండ్ నాన్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆ ఫార్ములాస్ అప్లై చేసి ఆ ఫార్ములా బట్టి ఆ ఫార్ములా చేసినట్లయితే 8 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయడం జరుగుతుంది. ఇది C23 రెగ్యులేషన్ ప్రకారం, అలాగే C16 అండ్ C20 రెగ్యులేషన్ కూడా ఇవే క్వశ్చన్స్. అప్డేట్ ప్రెజెంట్ అప్డేట్ క్లాస్ కూడా ఇదే. మీరు జాగ్రత్తగా చదవనట్లయితే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కలిపి ఫస్ట్ యూనిట్ 21 మార్క్స్, సెకండ్ యూనిట్ వచ్చేసరికి 21 మార్క్స్, 42 మార్క్స్ ఇక్కడ మీరు గెయిన్ చేస్తారు. పాస్ మార్క్స్ వచ్చేసరికి 28 మార్క్స్ డిప్లొమా. ఇక్కడికి ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టుగా రాస్తే 42 మార్క్స్ ఇక్కడే ఎగ్జామ్ చేస్తారు, 28 మార్క్స్ పాస్ మార్క్స్. అర్థం చేసుకోండి, మనం ఎంత పర్ఫెక్ట్గా చదివి ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్ చేస్తే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మాత్రమే మీరు పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఎక్స్టెన్సివ్గా ఇంకా కావాలంటే థర్డ్ ఫోర్త్ యూనిట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం మ్యాథ్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే పాస్ అయ్యే విధానం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడక్కర్లేదు. ముందు నేను చెప్పేది 4 యూనిట్లు. ఈ 4 యూనిట్లు నేను చెప్పిన క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయితే మీ క్వశ్చన్ పేపర్లో షూర్గా 100% కూడా అవే క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ తప్ప ఇంకో క్వశ్చన్ అనేది ఎగ్జామ్ పేపర్లో కూడా ఇవ్వదు. రిపీటెడ్ క్వశ్చన్స్ నేను చెప్పాను. పాస్ ప్రీవియస్ పేపర్స్ తీసి చూసి అవే చెప్తాను. పాస్ ప్రీవియస్ పేపర్స్ టాపిక్స్ క్వశ్చన్స్ అనేవి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఫార్ములా అలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ చేయాలి. ఆ ఫార్ములా గుర్తొస్తే ఆ ఫార్ములా బట్టి ప్రాసెస్ అనేది చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్. మనం ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ యూనిట్ చెప్తాను. థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ నేను ఒక రేంజ్ వచ్చేసరికి 13 మార్క్స్ అనేవి ఉన్నాయి. మనం ఫస్ట్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే 21 మార్క్స్ అండ్ 21 మార్క్స్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి 13 మార్క్స్. ఈ 13 మార్క్స్ ఏవేవి 3 టాపిక్స్ ఉన్నాయండి. 3 టాపిక్స్ మాత్రమే చెప్తుంది. 3 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. 13 మార్క్స్ డైలీ గెయిన్ చేయొచ్చు. డిఫరెంట్ బిట్వీన్ మెకానిక్ కండక్టర్ అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ అనేది మనకి అయితే డిఫైన్ అని అడగవచ్చు కదా, కంపారిజన్ అని అడిగితే మెకానిక్ కండక్షన్కి ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ కింద మనం రాసుకున్నట్లయితే సరిపోతుంది. 3 or 4 లైన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ అడిగితే దీనికి వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది వచ్చేసరికి మ్యాథ్గా అడిగే క్వశ్చన్ అంటే నిజంగా చెప్తున్నాను. ఒక 4 పేపర్స్లో కూడా వచ్చింది ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ అని. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ గాల్వానిక్స్ అండ్ ఎలక్ట్రోకెమికల్స్. గాల్వానిక్స్ ఎలా అడిగినా ఎలక్ట్రోకెమికల్స్ ఎలా అడిగినా ఒకటే క్వశ్చన్. కొన్ని పేపర్లో మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోకెమికల్స్ ఎలా అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ అనేది వేరు. ఈ రెండు మీరు ఒకేలా అనుకుంటారు. ఈ రెండు మాత్రం వేరు. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ వేరు, ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ వేరు. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ మీన్స్ గాల్వానిక్స్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇది చాయిస్లో క్వశ్చన్ అనేది పోతుంది, లేదా ఇదేనా పోతుంది. ఈ రెండింటిలో పక్క ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది యూనిట్ పరంగా అయితే. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్స్ అండ్ గాల్వానిక్స్ వచ్చేసరికి ఇది మ్యాథ్కి అడిగే క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ ఉంది. ఎస్ఐ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారంటే ఈ 2 క్వశ్చన్ మీరు ఇవ్వలేకపోయినా ఎలా, ఈ 2 క్వశ్చన్ రాకపోతే పక్కాగా నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్స్ అండ్ గాల్వానిక్స్ అలాంటి క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. మీరు ఈజీగా ఏం చేస్తే పాస్ అవ్వడం కూడా జరుగుతుంది. మీరు చాలా కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. చాలా యూనిట్ ఫస్ట్ యూనిట్ పోల్చుకుంటే చాలా యూనిట్ ఓన్లీ 4 or 5 టాపిక్స్ ఉంటాయి. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్, గాల్వానిక్స్ ప్రాసెస్, ఈ 2 కంపారిజన్. ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, గాల్వానిక్స్. ఈ 2 క్వశ్చన్లు ఇండివిజువల్గా నేర్చుకుంటే కంపారిజన్ వస్తుంది. నార్మల్ ఇండివిజువల్ కూడా మీరు ఎడిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెటాలిక్ కండక్షన్ అయితే ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ మీరు అబ్జర్వ్ చేసేది ఓన్లీ 2 క్వశ్చన్లు. కంపారిజన్ ఇది ఇండివిజువల్ కంపారిజన్. ఈ 2 నేర్చుకున్నట్లయితే 13 మార్క్స్ అని మీరు గెయిన్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 4th యూనిట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఇది మన సిలబస్లో 10th యూనిట్ ఉంటుంది. C23 or C20 or C16. బట్ నేను ఇక్కడ చెప్పే టాపిక్ ఏంటి అంటే మీరు ఎలా ఈజీగా ఎగ్జామ్ చేసి ఎలా పాస్ అవ్వాలని వేరే నేను చెప్పుకుంటూ పోతాను. మాకు వచ్చేసరికి 4th యూనిట్ కన్సిడర్ చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ వచ్చేసరికి 13 మార్క్స్ వెయిటేజ్. ఇది ఎలా ఎగ్జామ్ చేయాలి అన్నట్లయితే ఇది మనం ఎక్కడ టెక్స్ట్బుక్లో ఇవన్నీ మనం మీకు అర్థం అవడం కోసం మీరు బట్టి పడటం కానీ లేదా ఏదో నోట్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ చేస్తారు. ఇది నేచురల్గా జరిగే ప్రాసెస్ అంతా. 2 వైపులు ఎనర్జీ సోర్స్ అని పెట్టి 2 వైపులు ఎనర్జీ సోర్స్ అని పెట్టి
ఫ్రీగా దొరికే అంటే తప్పనించి ఫ్రీ ఎనర్జీ సోర్స్ అయితే ఫ్రీగా దొరకకుండా ఎనర్జీ సోర్స్ అయితే రెండు వైపులు నార్మల్ వైపులు రెండు అంటే న్యాచురల్గా ఏం దొరుకుతుంది న్యాచురల్గా ఏం దొరుకుతుంది అంటే అర్థం రెండు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి దాని యొక్క కాజెస్ ఏంటి దాని యొక్క మెథడ్స్ నువ్వు ఎలా ఇంపాక్ట్ పడుతుంది ఎయిర్ పొల్యూషన్ ఎలా ఇంపాక్ట్ పడుతుంది ప్రెసెంట్ జనరేషన్లో ఇవన్నీ రాస్తాం వాటర్ పొల్యూషన్ అంటే ఏదో రాస్తారు మెథడ్స్ కాజెస్ అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఇవన్నీ రాస్తారు గ్రీన్ కెమిస్ట్రీ అంటే గ్లోబల్ వార్మింగ్ మనం రాసుకుంటే సరిపోతుంది గ్రీన్ కెమిస్ట్రీలో ఈ పొల్యూషన్ వచ్చేసరికి కొన్ని కేటగిరీస్ ఉంటాయి లో ఎక్విప్మెంట్స్ అని హై ఎక్విప్మెంట్స్ అని నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ అని ఇలా 6 కేటగిరీస్ అని ఒకటి వచ్చేసరికి ఈ 6 కేటగిరీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇక్కడ ఈ పొల్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ గ్లోబల్ ఇంపాక్ట్ అంటే గ్లోబల్ ఇంపాక్ట్ అంటే వచ్చేసరికి ఈ మూడు ఏవైతే ఉన్నాయి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవన్నీ ఏవైతే ఉన్నాయి అవన్నీ యాడ్ చేసి వచ్చేది గ్లోబల్ ఇంపాక్ట్ అవుతుంది ఇవన్నీ నేను చెప్పే 4 యూనిట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆఫ్ ది సొల్యూషన్ నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ నెక్స్ట్ నానో స్టడీస్ ఈ 4 యూనిట్స్ చదివినట్లయితే మన ఫాస్ట్ వచ్చేసరికి 68 మార్క్స్ వస్తాయండి మన క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 80 మార్క్స్ మన ఎగ్జామ్ క్లాస్ ఇక్కడే 68 మార్క్స్ వస్తున్నాయి మన పాస్ మార్క్ వచ్చేసరికి 28 మార్క్స్ మీరు ఆలోచించాలి ఒకసారి 68 మార్క్స్ అటెంప్ట్ చేసినట్లయితే 28 మార్క్స్ ఎందుకు పాస్ అవ్వాలి చాలా డీటెయిల్గా చెప్పాము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్ట్రా ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఎక్స్ట్రా మీకు ఇంకా మంచి మార్క్స్ మంచి టార్గెట్ రావాలి మంచి పర్సెంటేజ్లో ఉండాలి అనుకున్నట్టు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్రిపేర్ ఉంది నేను చెప్పేది పని చెప్తున్నాను ఎవరైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ చేస్తాం వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తాను అలాంటి టాపర్స్ కూడా నేను చెప్తాను టాపర్స్కి ఉపయోగపడుతుంది బ్యాక్ బెంచర్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్